మార్నింగే వాళ్ళు ఒక సిగరెట్ తాగితే గానీ మోషన్ పాజ్ జేయరు. అది వాళ్ళకి ఒక హ్యాబిట్. అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమేనా అసలు? ఇప్పుడేంటి అంటే చాలామంది మీరిప్పుడు రీసెంట్‌గా చూస్తే గనక మోషన్‌కెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా చేతిలో ఫోన్ అన్నా ఉండాలి, పేపర్ అన్నా ఉండాలి, సిగరెట్ అన్నా ఉండాలి. ఈ 3 మినిమమ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరికి. ఆ! సో, వాళ్ళేంటి అంటే ఏదో ఒకటి దాని మీద బహానా. అది తాగితేనే నాకొస్తది అని ఒక బహానాతోటి ఇప్పుడు సిగరెట్ తాగితే అది ఎళ్ళేది లంగ్స్‌లోకెళ్ళేది. మొటిలిటీ ఎట్లా పెంచుతది? ఒకవేళ మొటిలిటీ పెంచిందే అనుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు అనుకోండి. మామూలుగా చాలామంది లేవంగానే వేడి నీళ్ళు అవును. తాగుతారు. ఎంప్టీ ఎందుకు స్టమక్‌తో. యెస్. ఎందుకు హ్మ్. తాగుతారు? వేడి నీళ్ళు తాగితే కొంచెం మొటిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో పూర్వకాలంలో గూడా 5 గంటలకు లేసి వేడి నీళ్ళు తాగేవాళ్ళు. హ్మ్. వేడి నీళ్ళు తాగడం వల్ల ఏముందంటే, ఆ వేడి వలన మొటిలిటీ అంటే పేగుల్లో కదలికలు ఎక్కువుంటాయి. కదలికలు ఉంటాయి కాబట్టి మోషన్ ఫ్రీగా వస్తదనే ఉద్దేశ్యంతో ఉంది. ఇప్పుడు సిగరెట్ పోయేదేమో లంగ్స్‌లకి. లంగ్స్‌లో ఉన్నది ఎట్లా మొటిలిటీ అయితది? బట్ అదొక సిగరెట్ తాగాలని ఒక బహానా. సో, మేము మోషన్‌కి పోవాలంటే ఒక సిగరెట్ తాగాలి అనేది వాళ్ళు తయారు చేసుకున్న అలవాటది. అంతేకాకుండా చాలామంది చూసుకుంటే గనక ఇప్పుడు ఫోన్స్ తీసుకెళ్తుంటారు, పేపర్ తీసుకెళ్తుంటారు. వాళ్ళకు ఎక్కడ దొరకని టైం అక్కడే దొరికినట్టుగా హాఫ్ అన్ అవర్, 1 అవర్ గూడా కూర్చునే వాళ్ళు చాలామందున్నారు. సో, పేపర్ అంతా కంప్లీట్ చేసే వరకు కూడా బయటికి రారు. ఇట్లా కూర్చోవడం వల్లనే కాన్‌స్టిపేషన్ వస్తుంది మెయిన్‌గా. హుహు. ఇట్లా ఆ ప్రెషర్ ఏదైతే యానల్ కెనాల్‌లో ప్రెషర్ పెరుగుతుంటుందో, అప్పుడే ఆ రక్తనాళాలు కిందకి సాగుతూ, సాగుతూ పైల్స్